సోమేశ్ అని ఒక అబ్బాయి ఎంతో కోపంగా ఇంటికి వచ్చాడు. ఇంటికి రావడంతోనే వాళ్ళ తమ్ముడి మీద 2 కేకలేసి, రే బండితి, ఈ రోజే మనం పట్నం వెళ్ళి ఆ బియ్యం బస్తాల లెక్కేంటో చూసి రావాలి అని అనడంతో సోమేశ్ వాళ్ళ తమ్ముడు ఎద్దుల బండి తీశాడు. తను కూడా ఆ బండి ఎక్కాడు. అలా వెళ్తున్న మార్గం కొద్దీ బాగా చీకటి పడుతుంది. దారి మొత్తం కనిపించడం లేదు. ఎటు వెళ్లాలో తెలియట్లేదు సోమేశ్. ఒక లెఫ్ట్ సైడ్ ఒక బోటు ఉంది. ఆ బోటు మీద చింతలపల్లి అనే గ్రామం ఉంది. అంతే, అటువైపు బండి తిప్పాడు సోమేశ్. అలా వెళ్తున్న తనకి దారి మధ్యలో ఆ ఎద్దులు 2 రంకి వేసి ముందుకు వెళ్ళట్లేదు. అసలు సోమేశ్కి ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా బాగానే వచ్చిన ఎద్దులు ఎందుకు వెళ్ళట్లేదు అని. సోమేశ్ ఎద్దులు 2 చాలా గట్టిగా కొట్టాడు. కానీ ఆ ఎద్దులు మాట వినడం లేదు. రంకిలు వేసి గట్టిగా అరుస్తున్నాయి. కనీసం ఇక్కడైనా విశ్రాంతి కావాలేమో ఇట్లకి అని ఎద్దులకి నీళ్లు పెట్టి అక్కడే ఉన్న ఒక తోవ మీద ఇద్దరు పడుకున్నారు. ఇంతలోపు సోమేశ్ వాళ్ళ తమ్ముడు ఇలాగనే అన్నాడు, అన్నయ్య, ఈ రోజు అమావాస్య, ఈ రోజు మనం బయటకు వచ్చి తప్పు చేసామంటావా అని అంటాడు. సోమేశ్ ఇలానే అంటాడు, రే అలాంటి వాళ్ళు పని పాట లేని వాళ్ళు చెప్తారు, కానీ మనలా పనున్న వాళ్ళు అలాంటి పట్టించుకోకూడదు, మనం త్వరగా వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ ఎద్దుల్ని కట్టి ఆ బియ్యం బస్తాలు పట్టుకుని వెళ్తున్నారు. అలా వెళ్తున్న మార్గం మధ్యలో ఏదో శబ్దం వినిపిస్తుంది సోమేశ్కు. అసలు ఏంటిది అని ఆలోచిస్తున్నాడు. వాళ్ళ తమ్ముడు ఇలా అన్నాడు, అన్నయ్య, అవి గజ్జల సప్పుడు అన్నయ్య, మనం ఇక్కడ రావడం మంచిది కాదు, త్వరగా వెళ్ళిపోదామని అంటాడు. సోమేశ్ ఇలా అని అంటాడు, లేదురా, అదేంటో నేను చూసి వస్తాను అని సోమేశ్ బండికొన్న లాంతర్ తీసుకుని అలా పక్కకంటూ సేలు వైపు అలా వెళ్తూ ఉంటాడు. సోమేశ్ తమ్ముడు, అన్నయ్య వద్దన్నయ్య, అట్టి వెళ్ళొద్దు అని అనడంతో సోమేశ్ ఇలాగనే అంటాడు, రే ఏం లేదురా, చూసి వస్తాను అని అంటాడు. అలా వెళ్తున్న తనకి సోమేశ్ కర్ర తీసుకుని లాంతరు పట్టుకుని లోపలికంటూ వెళ్తున్నాడు. ఆ చివరి నుంచి ఎవరో ఏడ్చిన శబ్దం వినిపిస్తుంది. మనిషి ఎవరో కనిపించడం లేదు చీకట్లో. సోమేశ్ అలా నెతుక్కుంటూ వెళ్తున్నాడు. దూరం నుంచి ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు కింద ఒక మహిళ కూర్చుని ఏడుస్తుంది. ఆమె వద్దకి వెళ్ళి, అసలు ఎవరండి మీరు, ఈ టైంలో ఇక్కడ కూర్చుని ఎందుకు ఏడుస్తున్నారు అని అడగ్గా సోమేశ్తో ఆమె ఇలాగని చెప్తుంది, నన్ను కాపాడండి, నేను ఆపదలో ఉన్నా, నన్ను కాపాడండి అని ఆమె అంటుంది. ఏమైందండి, ఎందుకు ఇలా అంటున్నారు అని అనడంతో, ఈ దారుగుండా వచ్చిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో బయటికి వెళ్ళరు, దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి అని అనడంతో సోమేశ్ ఇలానే అంటాడు, అయ్యో ఏమైందో చెప్పండి, నన్ను భయపెట్టకండి అని అంటాడు. ఆమె ఇలాగని చెప్తుంది, ఆ చివర ఎవరో ఉన్నారు చూడండి అని అనడంతో సోమేశ్ ఇంకొంచెం వెదరికి వెళ్ళి చూస్తాడు. అక్కడ ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది. ఏవండి, ఇక్కడ ఎవరో చనిపోయారు అని వెనక్కి తిరిగి చెప్తాడు. కానీ అక్కడ ఎవరు ఉండరు. ఆమె తిప్పి చూస్తే ఎవరైతే నన్ను కాపాడండి అన్నదో ఆమె చనిపోయిందని సోమేశ్ తెలిసి వాళ్ళ తమ్ముడిని పిలిచాడు. రే, ఇక్కడ మనం ఉండకూడదా, అర్జెంట్గా ఇక్కడి నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, పద బండితి అని అనడంతో సోమేశ్ కూడా భయంతో పరుగులు తీస్తూ బండి వద్దకు వెళ్ళాడు. వెనక నుంచి సోమేశ్ పేరు ఎవరో పిలుస్తున్నారు. భయంతో సోమేశ్ వెనక్కి తిరిగాడు. ఆ దెయ్యం, సోమేశ్ నన్ను తీసుకెళ్తానన్నావు, నన్ను నీతో తీసుకెళ్ళు సోమేశ్ అని అంటుంది. ఆ దెయ్యం నిజ స్వరూపంలోకి వచ్చి సోమేశ్ ఎంతో భయపడ్డాడు ఆమెను చూసి. నన్ను కలిసిన వాళ్ళు ఊరికే వెళ్తారంటే నేను ఎలా ఒప్పుకుంటాను సోమేశ్, నీ ప్రాణాలు ఇచ్చి వెళ్ళు అని అనడంతో బియ్యం బస్తాలు ఎద్దులు అక్కడే వదిలి అడుగు మార్గం గుంటా పారిపోయాడు. సోమేశ్ తమ్ముడు ఆ దెయ్యానికి బలవడంతో ఆ దెయ్యం చాలా క్రూరంగా ఆ సోమేశ్ తమ్ముడిని చంపేసింది. సోమేశ్ పరిగెడుతూ ఇంటికెళ్ళి తలుపు కొడతాడు. ఆమె డోర్ తీయదు. అలా గ్రామం అంతా తిరిగినా ఎవరు తలుపులు తీరు. కానీ చివరి ఇల్లు ఒకటి ఉంటుంది. ఆ చివరి ఇల్లు డోర్ కొడతాడు. అంతే, అందులోంచి ఒక ముసలవ్వ వస్తుంది. అవ్వ నా ప్రాణానికి ఆపదుంది, దయచేసి నన్ను కాపాడు అవ్వ అని అనడంతో అవ్వ లోపలికి తీసుకువెళ్తుంది. అసలు ఏమైంది బాబు, ఈ నీళ్ళు తీసుకుని చెప్పు అని సోమేశ్కి నీళ్ళు ఇస్తుంది. సోమేశ్ నీళ్ళు తాగి, నా తమ్ముడు ఆ దెయ్యానికి బలైపోయాడు బామ్మ అని అనడంతో ఆ బామ్మ ఇలాగనే అడుగుతుంది, నువ్వు ఏ దారి గుంటూ వెళ్ళావు బాబు అని అడగడంతో, అవ్వ నేను ఆ దారి అది రవ్వ చెట్టు ఉంది కదా, ఆ దారి గుంటూ పోయినా అని అనడంతో, ఎంత పని చేసావు బాబు, నీ కూడా వచ్చిన వాళ్ళు బతికారా సచ్చారా అని అడుగుతుంది. నా తమ్ముడు చనిపోయాడవ్వా ఆ దెయ్యం చేతిలో అని చెప్పడంతో, అది దెయ్యం కాదు బాబు, ఆ పిచాచి చేతిలో ఎవరు పడినా బయటికి తిరిగి రారు బాబు, ఆ పిచాచి కంట్లో ఎవరు పడినా ప్రాణాలతో ఉండరు బాబు, ఆ రత్తు పిచాచి నేను చూసిందా బాబు అని అవ్వ అడగడంతో తను కూడా ఆ చూసిందవ్వా అని చెప్తాడు. సరే, ఈ రాత్రికి ఇక్కడుండి పొద్దున్నే తెల్లవారుగవగానే ఇక నుంచి పో అని చెప్తుంది. ఆ సరే అవ్వ, ఇంతకీ ఆ దెయ్యం ఎందుకు మీ ఊరిని అంతలా పీడిస్తుంది అని అడగడంతో అవ్వ ఇలాగని చెప్తుంది, ఒకనాడు
ఇలాగే ఉండే ఒక గుణశేఖర్ అనే ఒక రైతుని కావ్య ఎంతో ఇష్టపడ్డది. కావ్య ఎంతో తన ప్రేమను చెప్పింది. తను కూడా నమ్మి తను నమ్మించి మోసం చేశాడు. ఆ బాధ తను తట్టుకోలేక 3 నెలల గర్భిణితో ఆ నేరేడు చెట్టుకే ఉరేసుకుని ఆమె చనిపోయింది. రైతులు అట్టుకుంటా ఎవరన్నా వస్తే నిన్ను సోమేశ్ అనుకుని ఆ దెయ్యం చంపేస్తుంది. అందుకే రాత్రులు ఆ దారుగుంట ఎవరు వెళ్ళకూడదు బాబు, నువ్వు ఇంకెప్పుడు ఈ దారుగుంట రాకు అని చెప్పడంతో థ్యాంక్స్ అవ్వా. అవ్వ మరి ఆడవాళ్ళని ఏం చేస్తుంది అని అడగడంతో ఆడవాళ్ళని ఏమీ చేయదు బాబు, కానీ మగవాళ్ళని చాలా క్రూరంగా చంపేస్తుంది ఆ దెయ్యం అని చెప్పడంతో అలా ఆ రోజు గడిచింది. తెల్లవారవడంతో అక్కడున్న బియ్యం బస్తాలు, వాళ్ళ తమ్ముడు శవం, అంతేకాకుండా 2 ఎద్దులు తీసుకుని మళ్ళీ తన గ్రామంలోకి వెళ్ళిపోయాడు. జరిగిందంతా అక్కడ చెప్పడంతో వాళ్ళు కూడా ఆ దారి వైపు వెళ్ళడానికి సాహసం చేయలేదు. ఎప్పటికీ మిమ్మల్ని మరెంతో భయపెట్టే కథల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోదు.